నమస్కారం. అవర్ హెల్ప్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో మేము మీకు అందిస్తున్న మొట్టమొదటి వీడియో ఇది. శుభప్రదంగా ఉంటుందని పసుపు యొక్క గుణాలను మీకు అందిస్తున్నాం. పసుపు అనేది మనందరికీ పరిచయమైనటువంటి పదార్థం, చూర్ణం. ఈ పసుపు ఉపయోగాలు ఇన్ని కాదు. పసుపు అనేది దైవ కార్యాలకు ఎక్కువగా ఉపయోగించేటువంటి పదార్థం. సుమంగళితత్వానికి పసుపు ప్రతీక అని చెప్పేసి మహిళలు నమ్ముతారు. అలాగే పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలు మరి ఏ పదార్థంలోనూ ఉండవు అనేది మన పూర్వీకులు కూడా చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు పచ్చి పసుపు కొమ్ముల్లో, అంటే పసుపు అనేది ఒక వేరు రూపంలో మనకు లభిస్తుంది, అల్లం మాదిరిగా ఉంటుంది. ఈ పచ్చి పసుపు కొమ్ముల్లో, అంటే వేర్ల నుంచి అప్పటికప్పుడు తీసినటువంటి పచ్చి పసుపు కొమ్ముల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు, పసుపు కొమ్ముల్లోనూ పసుపు చూర్ణంలోనూ ఉండేటువంటి ఔషధ గుణాలు సంబంధించినటువంటి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే మేము ourherbs.in అనే ఒక వెబ్సైట్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి రకరకాల వనమూలికల్ని, వాటి వివరాలని, వాటి ప్రయోజనాలని మీకు అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దేశంలో ఉండేటువంటి వనమూలికల యొక్క విశేషాలను మీకు అందించాలి, వాటి యొక్క ప్రాధాన్యతని పరిరక్షించాలి, వాటిని ఒక లైబ్రరీలాగా, వీడియో లైబ్రరీలాగా ఈ ఛానల్లో మీకు అందించాలనేటువంటి మా యొక్క ప్రయత్నంలో భాగమే తొలి వీడియోగా శుభకరంగా ఉంటుందని పసుపు గురించినటువంటి విషయాలతో మేము ముందుకు వస్తున్నాము. వివరాల్లోకి వెళ్తానండి. పసుపు అనేది క్రిమి సంహారిణి, రక్తశుద్ధిని చేస్తుంది. కాలి పగుళ్లకు పసుపు చాలా మంచి మందు అన్నమాట. పచ్చి పసుపుని కానీ పసుపు పొడిని కానీ ముద్దగా చేసి, అంటే పచ్చి పసుపు అంటే పసుపు కొమ్ములు, అప్పుడే వేళ నుంచి మొక్క పీకితే వేళ రూపంలో ఉన్నటువంటి పసుపు కొమ్ముల్ని ముద్దగా చేసి దాన్ని మన కాళ్ళ పగుళ్ళకి పట్టిస్తే కనుక అది మంచి మందు అంటారు. సాధారణంగా పూర్వకాలంలో చాలామంది మహిళలు నూతుల దగ్గర, చెరువుల దగ్గర నీళ్లు తోడుకోవడం, అక్కడి నుంచి నీళ్లు సేకరించుకుని రావడం, అలాగే ఇళ్లలో కూడా బాగా తేమ ప్రాంతాల్లో, తేమ ఉన్న ప్రదేశాల్లో పనిచేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కాళ్ళు పగులు రావడం, కాళ్ళు ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వాటికి ఈ పచ్చి పసుపు ముద్దని మనం లేపనం చేస్తే చాలా ఉపయోగం. అవి వెంటనే మటుమాయం అయిపోతాయి. ఇది క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది ఈ పసుపు ముద్ద. తర్వాత ముఖ సౌందర్యానికి పసుపు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఔషధం లాంటిది. కళ్ళకు కఫ సంబంధించిన రక్త దోషాలు నివారణకి కూడా పసుపు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు. కాళ్ళకు పసుపు రాయడం వెనక ఒక పెద్ద పరమార్థమే ఉంది. ఏంటంటే, మనం కాళ్ళకి పసుపు రాయడం ద్వారా క్రిమి సంబంధించినటువంటి ఏమైనా రోగాలుంటే అవి నశించిపోతాయి. అలాగే కాళ్ళకు పసుపు రాయడం వల్ల అది పరోక్షంగా రక్తహీనత మీద ప్రభావం చూపుతుంది, రక్త ప్రసరణ మీద ప్రభావం చూపుతుంది, రక్తహీనతను కూడా తొలగిస్తుంది. మనం ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మహిళల కాళ్ళకి పసుపులు రాస్తారు. ఆ పసుపు రాయడంలో ఉన్నటువంటి శాస్త్రీయ ఉద్దేశం ఏంటంటే, కాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా క్రిమి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని దాని అర్థం అన్నమాట. ప్రధానంగా కురుపులు, పుండ్లు ఇలాంటి వాటి నివారణకు కూడా పసుపు ముద్దని లేపనంగా చేస్తే తగ్గుతాయి. పాండు రోగాలకు మంచి మందు పసుపు అని చెప్తారు. పచ్చి పసుపు కొమ్ముల్ని ముద్ద చేసి వాటిని పాండు రోగం ఉన్న చోట మనం పామితే అది నెమ్మదిగా నివారింపబడుతుంది అనేది కూడా ఈ పసుపు గుణాల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే పసుపు అనేది విష సంహారిణి. అతిసారం, ఎటువంటి వాపులైనా ఉంటే వాటిని కూడా ఈ పసుపు ఈజీగా తొలగించేస్తుంది. పసుపు, బెల్లం, బియ్యం ఈ 3 కాంబినేషన్ అనేటువంటివి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటివి. పసుపు, బెల్లం, బియ్యం కడుగులో కలిపి తాగితే మూలశంక నశిస్తుంది. మన మూలశంక కోసం చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు పసుపుని బెల్లంలో కలుపుకొని దాన్ని బియ్యం కడుగులో కలుపుకొని తాగితే కనుక మూలశంక కూడా నశిస్తుందని చెప్పేసి ఈ పసుపు ఉపయోగాల్లో పేర్కొనబడింది. అలాగే పచ్చి పసుపు దుంపని చిదిమి పాలతో కలిపి తాగిస్తే కడుపులో ఉన్నటువంటి క్రిములు నశిస్తాయి. అలాగే పసుపుని గోమూత్రంతో కలిపి తాగితే కుష్టు వ్యాధి కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి మన పురాణ శాస్త్రాల్లోనే మనకి పేర్కొనబడింది. గోమూత్రం అనేటువంటిది ఆయుర్వేద పరంగా ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యమైనటువంటిది, ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ద్రావణం. ఆ ద్రావణంలో పసుపుని కలిపి తాగితే, ముఖ్యంగా పచ్చి పసుపు దుంపని చిదిమి అందులో కలిపి తాగితే
కుష్టు వ్యాధి కూడా నశిస్తుంది. ఎందుకంటే ఇది క్రిమి సంహారణం చెప్పుకున్నాం కాబట్టి క్రిమి సంబంధించినటువంటి వ్యాధులను అవలీలగా నయం చేస్తుంది కాబట్టి కుష్టు వ్యాధిని కూడా మనం ఈ పద్ధతిలో నయం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు. అలాగే పసుపు, బెల్లం, గోమూత్రం కలిపి సేవిస్తే బోధకాలకు కూడా ఉపశమనం లభిస్తుంది. బోధకాలు పెరగకుండా ఉంటుంది. లేదంటే బోధకాలకు సంబంధించినటువంటి జ్వరాలు కానీ బోధకాలకు సంబంధించినటువంటి వాపులు కానీ మనకి తరచూ వస్తున్నట్లయితే అవి తగ్గుతాయి అని చెప్పేసి ఈ పసుపు పైన పేర్కొనబడినటువంటి సుగుణాల్లో పేర్కొనబడింది. అలాగే పసుపులో తేనె, పంచదార కలిపి తాగితే దగ్గు, శ్లేష్మంతో కూడిన వాంతులు కూడా తగ్గిపోతాయి. పసుపు కషాయంలో ఉసిరి పళ్ళ రసాన్ని తేనె కలిపి తాగితే మూత్రదోషాలు కూడా హరింపబడతాయని మన పెద్దలు మనకు అందించినటువంటి గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. ఇది పూర్వకాలంలో మన పెద్దలు పాటించినటువంటి ఒక వైద్య విధానం కూడా. ఈ విధంగా వాళ్ళ రోగాలను నయం కూడా చేసుకున్నారు. పసుపు కషాయంలో కరక్కాయ చూర్ణం కలిపి తాగితే ఉబ్బసం వ్యాధులు తగ్గుతాయి. పచ్చి పసుపు రసం, మిరియాల పొడి కలిపి తాగితే ఎలాంటి దగ్గైనా మటుమాయం అయిపోతుంది అని చెప్పేసి మన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొనబడింది. అలాగే పసుపు పొడిని ఆవు నేతితో కలిపి పట్టించిన దగ్గులు తగ్గుతాయి. శ్లేష్మంతో కూడినటువంటి దగ్గులు మటుమాయం అయిపోతాయి. అలాగే మసూచి, ఆటలమ్మ ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి పొక్కులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించుకోవడానికి పసుపు, వేపాకు కలిపి నూరి పట్టిస్తే కనుక ఆ మచ్చలు తొలగిపోతాయి. ఆ మసూచి వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న పొక్కులు కానీ కురుపులు కానీ తగ్గిపోతాయని చెప్పేసి మనం పసుపు ఉపయోగాల్లో పేర్కొనబడింది. అంతేకాకుండా సున్నము, పసుపు, పెరుగు ఈ మూడింటిని కలిపి నూరి పట్టిస్తే మనకి ఇక్కడ గవద బిళ్ళలను వేస్తూ ఉంటాయి. వాటికి చిన్న పట్టిలా వేస్తూ ఉంటారు. ఆ గవద బిళ్ళల్ని కూడా ఈ మూడు కలిపి పట్టిస్తే ఇవి సున్నము, పసుపు, పెరుగు మూడు కలిపి పట్టిస్తే గవద బిళ్ళలు కూడా మనకు నశిస్తాయి అని చెప్పేసి పసుపు ఉపయోగాల్లో పేర్కొనబడింది. అంతేకాకుండా అసలు పసుపు మన ఆహార పదార్థాల్లో ఎందుకు వేసుకుంటారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఆహార పదార్థంలో చారైనా, పులుసైనా, కూరైనా, ఇంకా ఎటువంటి పులిహారాలు చేసుకున్నా, ఇంకా ఎటువంటి రకరకాల ఆహార పదార్థాలు 90% ఆహార పదార్థాల్లో మనం పసుపుని కలుపుతాం. ఎందుకు కలుపుతాము అంటే ఆ ఆహార పదార్థాలు మెత్తగా ఉంటాయి, గట్టిగా ఉండకుండా మెత్తగా అరిగే విధంగా ఉడుకుతాయి. అంతకన్నా ప్రధానమైనది ఏంటంటే మనం వంటకాల్లో వాడే నీళ్లలో ఉన్నటువంటి క్రిమి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి నివారింపబడతాయి మన వంటకాల్లో పసుపు కలుపుకోవడం వల్ల. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నిత్యం మనం వంటకాల్లో పసుపు వాడుతున్న వాళ్ళు సరే, పసుపు వాడని వాళ్ళు కూడా తగు మాత్రలో పసుపుని తమ వంటకాల్లో చేర్చి మనం వండుకుంటే దానివల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యం పరిరక్షించబడుతుంది. ఇది పెద్దలు చెప్పినటువంటి పచ్చి నిజం. అంతేకాకుండా పసుపు పచ్చి దుంప రసం తీసి ఏదైనా గాయం అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, రక్తస్రావం అవుతున్నప్పుడు పచ్చి దుంప రసం తీసి గాయాలపై రాస్తే అవి త్వరగా మానిపోతాయి అన్నమాట. పసుపు దుంప కషాయం పిల్లలకు పట్టిస్తే కడుపులో నులిపురుగులు తగ్గిపోతాయి. ఈ నులిపురుగులు తొలగించుకోవడం కోసం ఆల్బెండిజోల్ మాత్రలు లాంటివి మింగాలి, అవి మింగాలి. కడుపులో నులిపురుగులు చాలా ప్రమాదకరమైనవి. పిల్లల ఎదుగుదలని నశింపచేస్తాయి, తగ్గిస్తే ఎదుగుదలని అరికడతాయి ఈ నులిపురుగులు అని చెప్పేసి మనందరం కూడా ఇవి ఆల్బెండిజోల్ మాత్రలు వేసుకున్న వాళ్ళమే. కానీ పసుపు దుంప కషాయం తీసి పిల్లలకి పట్టిస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకి పట్టిస్తుంటే కడుపులోకి నులిపురుగులు చేరవు. దాంతోపాటు పసుపుని నిప్పులపై వేసి కుంపట్లో ఎర్రగా నిప్పులు కాల్చి వాటి మీద పసుపును జల్లి ఆ వచ్చిన పొగను కనుక పీల్చామంటే మనకి ఎటువంటి ఫిట్స్ రోగాలున్నా, మూర్ఛ రోగాలున్నా అవి తగ్గిపోతాయని చెప్పేసి పసుపుకు సంబంధించినటువంటి సుగుణాలపై పేర్కొనబడినటువంటి వివిధ గ్రంథాల్లో పేర్కొనబడింది. పసుపు అనేటువంటిది శుభకార్యాలకే కాకుండా ఆరోగ్య కారణాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యమైన పసుపు. కాబట్టి మీరు నిత్యం మీ ఇంట్లో పసుపుని వినియోగించండి. ఆహార పదార్థాల్లో పసుపు రాయండి. ఇంట్లో పసుపుని, పచ్చి పసుపు కొమ్ముల్ని, ఎండు పసుపు కొమ్ముల్ని నిల్వ ఉంచుకోండి. అవి నిల్వ ఉంటేనే చాలు. వాటి నుంచి వచ్చేటువంటి ఒక వాసన మన కడుపులో ఉన్నటువంటి క్రిముల్ని సంహరిస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. ఇది సూక్ష్మంగా పసుపు యొక్క ఉపయోగాలు. ఇలాంటి మరొక మంచి ఆయుర్వేద వనమూలికకు సంబంధించినటువంటి విశేషాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మీకు మా వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటారు కాబట్టి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందిస్తే ఇంకా మరిన్ని మంచి మంచి వనమూలికల విషయాల్ని, విలువైన వనమూలికల విషయాల్ని సేకరించి వాటి ఉపయోగాలను నేను మీకు అందిస్తూ ఉంటాను. నమస్కారం. జై హింద్, జై భారత్.